హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వల్ల ఈ నూతన సంవత్సరంలో ఈ 3వ రోజులోనికి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఎంతమంది దేవుని కృపలో భద్రపరచబడ్డారు, ఎంతగా దేవుడు చేసిన మేలును తలస్తూ ఈ నూతన సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మనకు ఇంధనం దేవుని వాక్యం వల్లే మనం బలపరచబడతాం, నడిపించబడతాం. మనం చేసినటువంటి తీర్మానాలు, ఒప్పందాలు వాటిని నిలబెట్టుకోవాలంటే మనకి దేవుని వాక్యము, ప్రార్థన శక్తి అవసరం. రెండు చిన్న ప్రార్థనతో వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎన్నెన్నో ఆశలు మాకున్నవా, అవి నెరవేర్చలేకపోతున్నామనే దిగులు కాక అవి నెరవేర్చడానికి నీ సన్నిధిలో కనిపెట్టాలని నీవు బలపరిచినప్పుడు మేము ఎన్ని శూర కార్యములు చేయగలమన్నది నిన్ను కలిగిన వారిగా, నీ యందు విశ్వాసం ఉంచిన వారిగా, నీ శక్తిని పుంజుకొని నీ నామాన్ని మహిమపరచు వారిగా ఉండటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. సంవత్సరాలు మారినా బ్రతుకు మారకపోతే ప్రయోజనం లేదు కదండి. నిన్న సందేశాన్ని విన్నారా? ఈ కొత్తదనాన్ని గురించి కొద్ది రోజులు మనం అలాగే ధ్యానిస్తూ ఉందాం. అది మనం వంట పట్టే వరకు, మన జీవితంలో వాటిని పాటించే వరకు ఒక్కసారి మళ్ళీ పరిశీలించుకోవడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మునుపటి వాటిని విడిచిపెట్టు అని దేవుడు మళ్ళీ చెప్తున్నాడండి మనకి. మునుపు ఉన్న రీతిగా నీవు ఈరోజు ఉంటే ప్రయోజనం లేదు. ఎవరైనా క్రీస్తులో ఉంటే వాడు నూతన వ్యక్తి. మునుపటి ప్రవర్తన, మన మాటల్లో, మన ఆలోచనల్లో, మన నిర్ణయాలలో మన ప్రవర్తన బయటపడుతుంది. అవర్ యాటిట్యూడ్, మన మైండ్ సెట్. కొంతమందికి ఎప్పుడు చూసినా అదే మైండ్ సెట్, ఎప్పుడూ ఆ సంకుచిత స్వభావం, మూయబడిన హృదయం, ఆ చిన్న వాటి మీద, అవసరం లేని వాటి మీద మనసు పెట్టడం, ఎప్పుడు చూసినా అహానికి, గర్వానికి చోటు ఇవ్వటం, ఒక విధమైన ఈగో, అవన్నీ వదిలిపెట్టాలండి. యేసయ్య బిడ్డలకు ఇవన్నీ ఉంటే యేసులాగా ఉండలేం. మనం పేరు పెట్టుకుంటే సరిపోద్దా? కొత్త సంవత్సరం అని చెప్పి సంతోషపడితే సరిపోద్దా? ప్రాచీన స్వభావం, అసూయలు, ద్వేషములు, కక్షలు, భేదములు, విమతములు, స్వార్థము, శరీర కార్యములు ఏమనగా అది ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అవన్నీ మనం విడిచిపెట్టాలి. ఏంటి ఆ శరీర కార్యాలు? చదువుతున్నాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. శరీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఒకప్పుడు మునుపటి ప్రవర్తన. మనం అందరితో కొట్టినోడిని కొట్టాం, తిట్టినోడిని తిట్టాం, అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్గొని ఇష్టం వచ్చినట్టు ఎగిరాం, గంతులేసాం, తిన్నాం, తాగాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, ద్వేషాలు, అసూయలు, భేదాలు, విభేదాలు, అవన్నీ మానవ స్వభావం, పాత్రమైన మానవుని స్వభావం. ఇవి
కొత్త సంవత్సరంలో కూడా ఈ మోసుకెళ్ళి మళ్ళీ ఇంతలోకి నీ కక్ష, ద్వేషాలు, పగలు, అసూయలు, శరీరేచ్ఛలు, లోకకార్యాలు ఏమి పోకుండా ఏం ప్రయోజనం అండి? నేనేసే నమ్ముకున్నానని చెప్పడం వలన, నన్ను దేవుడు దీవించాడు అని అనడం వలన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టు, విడిచిపెట్టు. వెనకటికి ఎవరు అన్నారులే, వదిలేవయ్యా అంటే నేను ఎప్పుడో వదిలేశాను, అదే నన్ను పట్టుకుని అన్నాడు అంటండి. అవును, మరి అలవాటులు మీరు అరికట్టకపోతే అవి అవసరాలుగా మారిపోతాయి. మీరు చిన్న చిన్న అలవాటులకు మీరు వాటిని కంట్రోల్ చేయకపోతే అవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. మీరు దానికి బానిసలు అయిపోతారు. అవును, పాపంలో ఎంటర్ అవటం ఈజీ, బట్ బయటికి రావటం ఇంపాసిబుల్. మన వల్ల కాదు. అందుకే మన పాపాలు మనం ఒప్పుకోవాలి, దేవుని సహాయాన్ని కోరాలి. నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. యోబు అంటే భక్తుడు అంటున్నాడు, దేవా నా అతిక్రమములేంది, నా పాపములేంది, నా అతిక్రమములు, నా దోషములు నాకు తెలియచేయి. నేను వాటిని ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒప్పుకుంటే ప్రభు విడిపిస్తాడు, ఆ స్వభావాన్ని మార్చేస్తాడు. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మోసకరమైన దురాశలతో చెడిపోయే ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, చిత్తవృత్తి యందు అంటే మీ అంతరంగంలో, మీ హృదయంలో మార్పు పొందాలి. నూతనపరచబడిన వారై నీతియు, యథార్థతయు, భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. శరీరేచ్ఛలతో, లోకాశలతో, పాపపాశలతో ఉన్న ప్రాచీన స్వభావాన్ని వదులుకొని చిత్తవృత్తి యందు మనం నూతనపరచబడి మన హృదయంలో మార్పును చెంది నిర్ణయాలు చేసి నీతియు, యథార్థతయు, భక్తి గల దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. క్రీస్తులోనికి వచ్చినప్పుడు పాతది విడిచిపెడుతున్నాం, క్రొత్తది ధరించుకుంటున్నాం. పాతవి గతించినవి, సమస్తము కొత్తమైనవి. పాత దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి, క్రొత్తదనాన్ని ప్రభు ఇస్తానంటున్నాడు. వెనకటికి ఒక మినిస్టరు, ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి పార్లమెంట్కి బయలుదేరడానికి ఒకే కారులో వెళ్దామని ఇంటికి వెళ్ళాడట. ఆయన ఇంట్లోకి హాల్లోకి వెళ్ళిన కాడి నుంచి ఆ ఇల్లంతా వాసన వస్తుంది. అది నెహ్రూ కనిపించి, అది ఆయన వేసుకున్న సాక్స్లో నుంచి వచ్చే వాసనని, ఎందుకంటే లెదరు చెమట కలిస్తే బెలగంబత్తగానే వాసన వస్తుంది కదండి. ఆయన లోపలికి వెళ్ళి కొత్త సాక్స్ రెండించి, ప్లీజ్ చేంజ్ యువర్ సాక్స్ అన్నాడట. సరే, ఆయన చాలా థ్యాంక్స్ అని చెప్పి సాక్స్ వేసుకున్నారు. ఇద్దరు కారులో వెళ్తుంటారు. మళ్ళీ కారులో అదే వాసన వస్తుంది. ఆయన అడిగాడట, ఏంటి సార్ సాక్స్ వేసుకోలేదా? వేసుకున్నానండి, చాలా థ్యాంక్స్ అండి. వేసుకుంటే మళ్ళీ ఎందుకు వస్తుంది? మరి పాత ఏం చేశారండి, తీసేసి ఏం చేశారంటే, ఇదిగోండి జేబులో పెట్టుకున్నానండి, జేబులో నుంచి చూపించారంట. అర్థమైందండి? పాతది జేబులో పెట్టుకొని కొత్తది వేసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? పాత అలవాట్లు, పాత పాపాలు రహస్యంగా చేస్తూ బహిరంగంగా భక్తుల్లాగా చర్చికి వెళ్ళి కూర్చుంటున్నావా? చాలామంది చెప్తుంటారు, నేను బాప్తిజం పొందక ముందు అందరితో పాటు సినిమాలకు వెళ్ళేవాడిని అండి, బాప్తిజం పొందాక వేరే ఊరు వెళ్ళి ఎవరికీ తెలియకుండా సినిమాలు చూసి వస్తాను అన్నాడు. ఒన్నూరులో అయితే చర్చిలో మెంబర్స్ ఎవరన్నా కనపడతారో తెలిసిపోతుంది. బాప్తిజం పొందక ముందు నేను సిగరెట్లు తాగేవాడిని అండి, బాప్తిజం పొందిన తర్వాత నేను బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకొని తాగటం నేర్చుకున్నాను అన్నాడు. ఏంటి ప్రయోజనం అండి? పాపము నువ్వు దొంగచాటుగా చేసినా, బహిరంగంగా చేసినా, ఇక్కడ చేసినా, అక్కడ చేసినా నీ దేవునికి తెలుసు. నీవు ఇంకా పాపానికి అమ్ముడిపోయిన స్థితిలోనే ఉన్నావు. పాత జీవితాన్ని కలిసే ఉన్నావు. పాత స్వభావం వదిలిపెట్టు, క్రొత్తది ధరించు. చాలామంది ఇన్నర్ గార్మెంట్స్ ఉతుక్కోరండి. అవి 4-5 రోజులు అవే వేసుకుంటుంటారు. బయట మాత్రం
రోజుకో మంచి కొత్త మంచి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాడు పక్కన కూర్చుంటే ఏమొస్తుందండి? లోపట లొటారం పైన పటారం అని ఈ రోజున మనుషుడు హృదయం చెడిపోయిన దాన్ని బాగు చేసుకోకుండా బయటికి మాత్రం ఏదో భక్తుల్లాగా ప్రయత్నిస్తామని చూస్తున్నారు. దాన్నే ప్రభు అన్నాడు, వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. సున్నం కొట్టినప్పుడు సమాధి అంత తెల్లగా ఉంటుంది తెలుసా? దాని లోపట కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి. అట్లాగే బయటకు తెల్ల అంగీలు వేసుకుంటున్నారు, తెల్ల వస్త్రాలు వేసుకుంటున్నారు, కానీ మీ అంతరంగం చెడిపోయి ఉంది, పాపముతో ఉంది. ఈ నూతన సంవత్సరంలో అలా బ్రతుకుతున్నారా? కొన్ని మార్చుకున్నాను, కొన్ని విషయాలు వదిలిపెట్టాను, కొన్ని రహస్యంగా చేయటం మొదలుపెట్టాను, ఆగలేక అన్నట్టుగా ఉంటే ప్రయోజనం లేదు. పైనుండి కాదు భక్తి ప్రారంభించేది, హృదయంలో నుండి రావాలి భక్తి. నీ వస్త్రాలు, నీ మాటలు, నీ ఆచారాలు, వేషభాషలు మార్చుకోవటం వల్ల ప్రయోజనమే లేదు. నీ హృదయం మారాలి. నీ హృదయం దేవుడితో సరిగా ఉండాలి. దేవుడు హృదయములో కోరుతున్నాడు. హృదయములను మారిస్తే నీ గుడ్డి పరిచయం. పాత్ర వెలుపటి కాదు తోమేది, లోపల తోము. అప్పుడు వెలుపట కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఓన్లీ బయట కడిగితే బయట తలతల్లాడదు, లోపల గబ్బు కొట్టుద్ది. కానీ లోపల కడిగితే లోపల బయట కూడా అన్ని విషయాల్లో మన జీవితంలో వ్యత్యాసం కనబడుతుంది. ఆనాటి పేతురు, యోహానులు క్రీస్తు ఇచ్చిన నవీన స్వభావాన్ని ధరించినప్పుడు వారిని చూసిన ప్రజలు ఆశ్చర్యపడ్డారు. వీరు విద్య లేని పామరులు కదా, వీరు జాలర్లు కదా, వీరు సామాన్యులు కదా, వీరికింత పాండిత్యం ఎలా వచ్చింది? వీరింత దర్జాగా ఎలా ఉన్నారు? వీరింత శక్తి కలిగిన వారికి ఎలాగయ్యారు అని ప్రశ్న వేసుకొని వాళ్లే సమాధానం చెప్పుకున్నారు. ఓహో, వీళ్ళు క్రీస్తుతో ఉన్నవారు కదా, క్రీస్తును కలిగిన వారు కదా. హల్లెలూయా! క్రీస్తును కలిగిన వాడు క్రీస్తులాగా జీవిస్తాడు. అదే పేతురు, యోహాను అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది ఇస్తున్నాము. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? నజరుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడవమంటే పుట్టుకుంటేవాడు లేచి నడిచాడు. ఏం కలిగి ఉన్నారు వారు? క్రీస్తు నామములో ఉన్న శక్తిని కలిగి ఉన్నాడు, పరిశుద్ధతను కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మని అభిషేకం కలిగి ఉన్నాడు. పాతది విడిచిపెట్టండి. పాతది ఏది కూడా కొత్త సంవత్సరంలోకి మీరు మోసుకు రాకూడదు. మీరు వద్దన్నా అది మిమ్మల్ని వెంటబడుతుందేమో, దాన్ని పట్టుకొని ప్రభు దగ్గర తీసుకురండి. మీ బలహీనతను మీరు గుర్తించి ప్రభు దగ్గర అడగండి. మీ బలహీనతను బలంగా మారుస్తాడు. నీ శత్రువును నీ పాదాల కింద వేసి చితక తొక్కడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. అంతేగాని రెండు రకాల భక్తిని, వేషధారణ భక్తిని కలిగి ఉండొద్దు. అంతరంగంలో మార్పు, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ యాటిట్యూడ్, నీ స్వభావం, నీ జీవితం ప్రతిదీ కూడా క్రీస్తును ప్రతిబింబించేదిగా ఉండాలి. నవీన స్వభావం, నీతియు, యథార్థతయు, భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోరండి. అటు నవీన క్రొత్త స్వభావమును, క్రీస్తు యొక్క స్వభావాన్ని దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. కొత్త సంవత్సరంలో ప్రవేశించి ముందుకు సాగుతుండగా పాతదేది మమ్మల్ని వెంటాడకుండా ప్రతి దానిని నీ పాదముల యొద్ద పట్టుకొని వచ్చి విడిచిపెట్టుటకు, పాతవేది పులిసిందేది మా జీవితంలో లేకుండా, చెదైన వేరేది మాలో ఉండిపోకుండా, మా హృదయాలను లోతుగా తవ్వి మా అంతరంగాలను నీళ్లు కుమ్మరించినట్లు నీ సన్నిధిలో కుమ్మరించి నూతన ఆత్మతో, నూతన స్వభావముతో, నూతనమైన పరిశుద్ధత, క్రీస్తుని పోలే జీవించేవారిగా నవీన స్వభావమును ధరించి ఈ లోకానికి నాయన సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుడునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఏదైనా ఒక విషయంలో మీరు ఇంకా విడుదల పొందకపోతుంటే ఆ విషయం మాకు కూడా చెప్పండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం. కొన్ని గడ్డు సమస్యలు, కొన్ని గడ్డు చిక్కులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ కొత్త సంవత్సరంలో డోంట్ అలౌ దెమ్.
వెంటనే వాటిని పట్టుకోండి, ప్రార్థించండి. ఆ పర్టికులర్ విషయమే దేవుణ్ణి అడగండి. ఇందులో ఓడిపోతున్నా, ఇందులో నాకు జయం కావాలి, తప్పక ప్రభు జయమిస్తాడు. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం. మీ ప్రార్థనా సందర్భాలు కింద ఇవ్వనటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేడు కాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.